అయినా ఈరోజు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగంలో ఉన్న హక్కు ఏంటి? ఎవరు నమ్మిన నమ్మకాన్ని, వాళ్ళు నమ్ముకున్న మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు అన్నప్పుడు ప్రకటించుకో. నీ మతంలో ఉన్న మంచి చెప్పుకోరా. నా మతం జోలికి ఎందుకు వస్తున్నావు? నా నమ్మకం జోలికి ఎందుకు వస్తున్నావు? నా అభిమతం ఎందుకు నువ్వు గాయపరుస్తున్నావు? అలా గాయపరచడం కూడా తప్పని రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయించారు. ఏమండి రాయించిన మరి ఎవడో పట్టించుకోటేంటి? అవును, ఎందుకో తెలుసా? అందరూ మత ఛాందస్సవాదులుగానే మారిపోయి. ఇతను ఒక లాయరు, మరి లా చదువుకున్న వాడికి తెలియదా? అదే బైబిల్లో ఉన్నది కదా, ఎదుటి మతాన్ని విశ్వసించమని చెప్పేసి వాళ్ళని గౌరవించమని చెప్పని బైబిల్ చెప్తుందా? ఎంతో మందిని చంపింది విగ్రహారాధికులు, హిందువులని. హిందువులు అంటేనే విగ్రహ ఆరాధికులు. ప్రపంచంలో ఎంతో మందిని చంపేసింది మీ బైబిల్ దేవుడు, నమ్ముకున్న దేవుడు. ప్రవక్తలకు ఆజ్ఞలు ఇచ్చింది, న్యాయాధిపతులకు పిలుపునిచ్చింది, అపోస్తులకు పిలుపునిచ్చింది. వారి విశ్వాసాన్ని గౌరవించమని మీ బైబిల్ చెప్పిందా? గౌరవించొద్దని పోగా చంపేయండి అని పిలుపునిస్తుంది. విగ్రహాలను పడగొట్టని పిలుపునిస్తుంది మీ దేవుడు. వారి పిల్లల్ని చంపేయండి అన్నట్టు పిలుపునిస్తుండు. అలాంటి బైబిల్ చేతిలో పట్టుకుని హక్కుల గురించి మాట్లాడుతున్నవండి, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నవండి. అదే రాజ్యాంగం ప్రకారము మీ బైబిల్ బ్యాన్ చేయాలి భారతదేశంలో, ఆ చట్ట ప్రకారంగా.